వ్యక్తావా అన్న చెప్పానా వ్యక్తావా ఢిల్లీ వాడు కేసీఆర్ వీకిండా ఆడేం వ్యక్తాడు ఈడేం పోడ్చిండు ఆడేం పోడ్చాడు కేసీఆర్ ఢిల్లీ పోతాడు అటు పాకిస్తాన్ పోమని చెప్పు అర్థనాడా అటే వీక్మని చెప్పాను అటే వీక్మని చెప్పు కేసీఆర్ ఢిల్లీ పోతాడు బీజేపీ నాకు చర్చలు ఈయనకి అపాయింట్మెంట్ ఎవడు ఇవ్వాలా ఎవడు ఇవ్వాలి అపాయింట్మెంట్ నువ్వు సీఎం అప్పుడే తీసి కొడితే వాళ్ళకి నువ్వు రాసినావు నువ్వు వంగి దండాలు పెట్టి పొల్లు దండాలు పెట్టే మా కుంభం మూసేవి ఇవి మా బీజేపీ నాశనం చేయడానికే పుట్టింది బీఆర్ఎస్ పార్టీ ఇంకా రాక దయ్యలక పట్టిన వీళ్ళతో వాళ్ళని మళ్ళీ పొత్తు ఎంత ఎంత డేంజర్ అన్న కేసీఆర్ అంటాడంటే అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు గిట్నే బీఆర్ఎస్ మంత్రులు బీజేపీ వెళ్దాం అనుకున్నారు ఢిల్లీలో కలిసాక ఏం చేసినట్ట ఒక్కొక్క మంత్రి పిలిచిండు నాకు వ్యవసాయ శాఖ మంత్రి మోడీ గారు ఇస్తాను ఎప్పుడే చెవుడే చెప్పిండే నాకు కాబట్టి మనం బీజేపీ కలుస్తున్నామే అని వాళ్ళకి కాపాడుకున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతా అని రాడా ఫ్యాక్ట్ ఇది చేరుతాను రాగానే మళ్ళీ ఏం చేసింది తెలుసా ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి అన్న మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నావా ఈయన నువ్వు అడిగినట్టు బీజేపీతో పొత్తు పెట్టుకునేసరికి ఈ ఎమ్మెల్యేలు ఆ గంగెత్తి ఊపినట్టు ఊపుతారు కేసీఆర్ ఊపంటే ఊపుతారు వాంగుమంటే వాంగుతారు పంటారు లేవమంటే లేస్తారు వీళ్ళు బయటకు అన్న బీఆర్ఎస్ పొత్తాడు బీజేపీతో పోతారు ఎవరు పొత్తు పెట్టుకున్నావా మా బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ పొత్తు అంటే ఫస్ట్ మమ్మల్ని బట్టలు ఊడదీసి రోడ్డు మీద గ్యారంటీ మా కార్యకర్తలు కొడతారా గా పార్టీతోని ఫాల్ట్ గింత పార్టీ అది గింత పార్టీ మరి ఇంత పార్టీ గా పార్టీతో పొత్తు మనమెండి పెట్టుకుంటామే అంత ప్రచారమే తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మకండి ఇక చెప్పులు చూపెట్టినా కూడా ప్రచారం చేస్తా అంటే ఇక వాళ్ళు మనుషులే కాదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి